ఇది రెండు విషయాల వల్ల చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతి అనే కాన్సెప్ట్ తీసుకొని వచ్చారండి. ముందుగా సాక్షి ప్రేక్షకులకి నమస్కారాలు. ఒకటి ఏంటంటే సోదరుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్లు వాళ్ళ మనుషులకి దోచిపెట్టుకోవడానికి ఇది ఒక రాజమార్గం. సో మేము ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసి అది ఎప్పటికైనా పూర్తి అవ్వనండి, అది పూర్తి అవ్వదు, అది వేరే విషయము. కానీ ఆ ప్రాజెక్ట్ మేము పూర్తి అవ్వకపోతే ఇప్పటి వరకు ఇచ్చిన 32,000 ఎకరాలు ఎంతో ఇచ్చున్నారు రైతులు. పాపం వాళ్ళు ఏమైపోవాలి? మళ్ళీ 40,000 ఎకరాలు లాక్కుంటానంటున్నారు. వాళ్ళు ఏమైపోవాలి? వాళ్ళ జీవితాలు ఏమైపోవాలి? అక్కడ ఒక సోదరుడు స్వయంగా అమరావతి ఆ గ్రామాల సోదరుడు మాట్లాడిన మాటలు నేను ఈరోజు చూశాను. ఈశ్వర్ గారు, నేను 3 ఎకరాలు నేను సొంతంగా నా పొలం ఇచ్చాను, ఇంతవరకు నాకు ఏమీ జరగలేదు, జరగకపోగా మాకున్న ఈ 33,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళకి ఏమీ చేయకపోగా మళ్ళీ 50,000 ఎకరాలని విజయవాడ దగ్గర 5 గ్రామాలని ఇట్లా చేస్తున్నారు, మాకే ఏమి ఇవ్వలేదు, ఇంకా వేరే వాళ్ళకి ఏమి ఇస్తారు, అసలు అక్కడ ఏం కడతారు, మాకు ఇంతవరకు ఏమి జరగలేదు, ఇది మోసము, రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప ఏం లేదని చెప్పేసి స్వయంగా అక్కడ రాజధాని గ్రామాల నుంచి ఒక సోదరుడు ఒక వీడియో రిలీజ్ చేస్తే అది వైరల్ అయింది. ఎవ్వరికి కూడా అది ఏం జరగదండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇక్కడ ఎడిన్బరా అనే సిటీలో ఉంటాను. ఒక క్వీన్స్ ఫెరీ బ్రిడ్జ్ అనేది ఒక బ్రిడ్జ్ కట్టారండి. బ్యాక్ వాటర్ పైన ఒక బ్రిడ్జ్ కట్టారు. అఫ్ కోర్స్ అది 1.5 కిలోమీటర్ ఎంత ఉంటుంది బ్రిడ్జ్. సస్పెన్షన్ బ్రిడ్జ్ 3 పిల్లర్స్ పైన 2004లో కమిటీ ఏర్పాటు చేస్తే మొత్తం దాని ప్లాన్ స్ట్రక్చర్ అంతా రెడీ చేసి బడ్జెట్ అదంతా చూసుకొని మొత్తం ప్రిపేర్ అయ్యి ఆ ప్లానింగ్ అంతా అప్రూవల్ రావడానికి 2011 వరకు అప్రూవల్ రాలేదండి. అంటే 7 ఇయర్స్ పట్టింది. తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 2016 సెప్టెంబర్ కల్లా కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకోవాలి అనుకుంటే కుదరక 2017 డిసెంబర్లోనే ఎప్పుడో క్వీన్ ఎలిజబెత్ గారు ఆ బ్రిడ్జ్ ని, ఐకానిక్ బ్రిడ్జ్ ని వాళ్ళు ఓపెన్ చేశారు. అంటే ఒక బ్రిడ్జ్ అండి, 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ గల ఒక బ్రిడ్జ్ ని వీళ్ళు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఎగ్జిక్యూషన్ చేస్తే కూడా స్టార్ట్ టు ఫినిష్ 14 సంవత్సరాలు పట్టింది ఒక బ్రిడ్జ్. రాజధానిని 3 ఏళ్లలో కడతాము అంటారండి. ఏ విధంగా రాజధాని? అది కూడా ఇక్కడ మళ్ళా గమ్మత్ ఏంటంటే ప్రపంచ మెచ్చే రాజధాని, ప్రపంచంలోనే మేటి రాజధాని అంటారు. అంటే దానికి ఒక తలమానికం అనేది ఒకటి ఏదైనా కొలమానం ఉండాలి కదండి. అంటే ప్రపంచంలోనే ఒక గొప్ప రాజధాని అంటే ఏ విధంగా గొప్ప రాజధాని? ఇడ్లీ పాత్రకి పైన కొమ్ము ఉంటే అది గొప్ప రాజధాని అవుతుందా? దాని వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదండి. అండ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా అద్భుతంగా చెప్పారు. అండ్ ఈ సాక్షి టీవీ ద్వారా నేను ప్రజలకు కూడా కోరేది ఏంటంటే, మనం ఏదైనా ఒక వార్త విన్నప్పుడు గణాంకాలతో సహా ఆధారాలతో సహా చెప్పినప్పుడు 1-2 సార్లు మనం దాన్ని కన్ఫర్మ్ చేసుకొని ప్రజలకు కూడా మనం చెప్పాల్సిన బాధ్యత ఉందని. అంటే మనం మాట్లాడుకున్నప్పుడు కానీ ఫ్రెండ్స్ తో కానీ ఇంకొకరితో మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో ప్రతి మాట ఒక తూట, ప్రతి మాట ఆధారాలతో సహా వారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూపించి మరీ చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారి లెక్క లేకపోతే లోకేష్ లెక్కన కాకి లెక్కలు కాదండి. ఎప్పుడైనా కానీ అవి ఈ రోజు కాదు, ఇంకొక 5 ఏళ్ల తర్వాత మాట్లాడినా ఆ డేటా అలాగే ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఇక్కడ రాజధానిలో జరిగేది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్పితే ఏం లేదండి. రెండవ లాభం చంద్రబాబు నాయుడుకి ఏంటంటే, ఇప్పుడు ఈ 20-25 సంవత్సరాల నుంచి పచ్చ మీడియాని పెట్టుకొని వాళ్ళు ఎంతగా హైదరాబాద్ ని చంద్రబాబు నాయుడు గారే కట్టారని జనాలకు రుద్దుతున్నారో, అలాగా ఒకటి మనం డబ్బులు సంపాదించుకోవచ్చు, 1000 కోట్లు సంపాదించుకోవచ్చు, మన మనుషుల్ని కోటీశ్వరం చేయొచ్చు అనే ప్లాన్ ఒకటైతే, రెండవది అది ఏది అయినా ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడే అమరావతికి డాడీ, చంద్రబాబు నాయుడే సృష్టికర్త, చంద్రబాబు నాయుడే ఇలా చేశాడు అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఒక 100-150 సంవత్సరాలు ఇంకొక 5-6 తరాలకి ఊదరగొట్టడానికి వాళ్ళు సిద్ధంగా ప్రణాళిక చేసుకున్నారండి. ఈ ప్రణాళికను వాళ్ళు రెడీ చేసుకున్నారు. అంతకు తప్పితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గాని, సామాన్యులకు గాని, రైతులకు గాని, కర్షకులకు గాని, కార్మికులకు గాని, లేకపోతే కష్టపడే పనిచేసే వాళ్ళకి గాని వాళ్ళకి అందుబాటులో ఉండదు ఈ రాజధాని అండి. అందులో ఎటువంటి అనుమానాలు? ఈ 30,000 మంది దాకా 28,000 మంది 30,000 మంది రైతులు భూములు ఇచ్చారు కదా, వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ అయినా ఇచ్చారా కనీసం ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు? ఇప్పటి వరకు ఒక్కరికి ఒక్క ప్లాట్ కూడా ఇచ్చిన దాఖలాలు అయితే ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? నాకు అర్థం కాదు. వాళ్ళు తప్పుగా అనుకున్నా పర్లేదు, అప్పుడేమో ఎగిసెగిసి పడ్డారు కదా. మీకు రిటర్నబుల్ ప్లాట్స్ ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం గడిచిపోతుంటే ఏం చేస్తున్నారు అడగకుండా మీరంతా? ఇక్కడ ఒకటే గమ్మత్తైన విషయం ఏంటంటే ఈశ్వర్ గారు, వారి గొంతుని నొక్కి పెడుతున్నారు. వారు బయటకు వచ్చి మాట్లాడుతున్నా అవి బయటకు రాకుండా జాగ్రత్త పడుతూ వాళ్ళ మీడియా గొంతు పెద్దది కాబట్టి ఇప్పటికి కూడా అండి 50,000 ఎకరాలు అదనంగా ఇచ్చిన వాళ్ళని భయపెడుతున్నారా అధికారంతో? ఖచ్చితంగా అండి, వాళ్ళని భయపెడుతున్నారు, వాళ్ళని మభ్య పెడుతున్నారు, వాళ్ళ గొంతు నొక్కుతున్నారు.
అది ప్రతి ఒక్కరికి తెలుసండి. ఇప్పుడు ఎందుకంటే 40,000 అందరికీ ఎకరాలు మళ్ళీ మాయమా- తీసుకుంటామంటే ఆ రైతులు అంటున్నారు, ముందు వాళ్ళకి మేలు చేయండి, వాళ్ళకి న్యాయం చేయండి, వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వండి, వాళ్ళకి డెవలప్ చేసిన ప్లాట్స్ ఇవ్వండి, తర్వాత మా విషయం మీరు వాళ్ళకే న్యాయం చేయకుండా మా దగ్గర నుంచి ఎలా తీసుకుంటారని. పోనీ ఇచ్చిన వాళ్ళైనా ఎందుకు సైలెంట్గా ఉన్నారని నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ. నాకు తెలిసి అండి, అతి త్వరలోనే మీ ప్రశ్నకు సమాధానం ఉంటుంది. ఆ అమరావతి గ్రామ ప్రజలే వాళ్ళే నిలదీసే రోజు అతి దగ్గరలోనే ఉందండి. ఎవరు చిన్న ఒక యూట్యూబ్ ఛానల్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నా వాళ్ళ అక్కసు వెళ్ళగక్కుతున్నారు, వాళ్ళ బాధలు చెప్తున్నారు. వాళ్ళు బయటకు వచ్చేసి మాకేం జరగట్లేదు, మోదీ గారి సభ పెట్టేంత వరకు ఒకలాగా, సభ పెట్టిన తర్వాత ఇంకొకలాగా ఉంటుంది, బ్రహ్మాండం బద్దలైపోతుంది, రియల్ ఎస్టేట్ భూమి వస్తుంది, మీకు కనక వర్షాలు కురుస్తాయి, ఇవన్నీ చెప్పారు. ఇప్పటి వరకు ఏమీ జరగలేదు, మాకు ఒక్క రాగి నయా పైస రాలేదు, మోసపోయాము అని చెప్పేసి వాళ్ళు ఒక్కొక్కరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారండి. కానీ వాళ్ళ నోర్లు కూడా వీళ్ళ అధికార దర్పంతో వాళ్ళ నోర్లు నొక్కి పెడుతున్నారు. రైట్. సెకీతో ఒప్పందం విషయం పైన ₹2.49 యూనిట్ ఒప్పందం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఏదో అవినీతి జరిగిపోయిందని ఇష్టం వచ్చినటువంటి రాతలు రాశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని మాటలు మాట్లాడి ఆఖరికి ₹4.60 యాక్సిస్తో ఒప్పందం చేసుకున్నారు. 11,000 కోట్ల రూపాయలు దోచేయడానికి స్కెచ్ గీశారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఒకసారి ఆ బయట ప్లే చేయండి ప్లీజ్. అది విన్న తర్వాత దానిపైన మాట్లాడదాం. మరోవైపున ఇంకా ఆశ్చర్యకరమైన విషయం తెలుసా, మనం చేసుకున్న ₹2.49 వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత మేలు జరిగింది అని కూడా ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. ₹4.60 ఈయన కొనుగోలు చేసి 11,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా ₹2.49 ₹4.60 మధ్య ₹2.11 వ్యత్యాసం వల్ల 11,000 కోట్ల రూపాయలు 25 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం మీద స్కాములు చేస్తూ బర్డన్ మోపితే, స్కాములు చేస్తూ భారం మోపితే, మేము ₹2.49 సెకీతో మేము చేసుకున్న ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 7,000 మెగావాట్లు అంటే 17,000 మిలియన్ యూనిట్లు ఇంటూ చంద్రబాబు నాయుడు గారు చెల్లిస్తా ఉన్న ₹4.60 మైనస్ ₹2.49 అంటే ఆ ₹2.11 సేవింగ్స్ కింద తీసుకుంటే 17,000 మిలియన్ యూనిట్లు అంటే 1,700 కోట్ల యూనిట్లు ఇంటూ ₹2.11 అంటే సంవత్సరానికి 3,587 కోట్లు. 25 సంవత్సరాలలో 89,675 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఆదా చేస్తాం. ఈనాడు కథ ఇది ఒకసారి చూడండి. సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది అని చెప్పి నా ఫోటో పెట్టాను. సిఎండిని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం, జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అని చెప్పి ఈనాడు రాస్తుంది. నిజంగా ఈ వార్త చూసిన తర్వాత ఈనాడు అనే పేపరు నిజంగా టాయిలెట్ పేపర్కి ఎక్కువ, టిష్యూ పేపర్కి తక్కువ. అదొక పేపరా, పేపర్ పట్టిన పీడన. అబద్ధాలు రాయడానికి అయినా కానీ హద్దు పొద్దు ఉండాలి. కారణం ఏమిటి అని అంటే, ఏపీతో సెకీ ఒప్పందం ఎప్పుడు చేసుకుంది? ఏపీతో సెకీ ఒప్పందం ఒకసారి చూపించిన ఒకసారి. ఏపీతో సెకీ చేసుకున్న ఒప్పందం ఆ డేట్ ఒకసారి చూడండి. 2021 1 డిసెంబర్ 2021 సెకీతో ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం 1 డిసెంబర్ 2021లో కుదుర్చుకుంటే, ఈ సెకీ ఎవరైతే తీసేశారో, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎవరినైతే సెకీ చైర్మన్గా ఉన్న వ్యక్తిని తీసేశారో, ఆ సెకీ చైర్మన్ ఎప్పుడు నియామకమయ్యాడు సెకీ చైర్మన్గా అంటే అది కూడా పక్కనే ఉంది. ఒకసారి చూడండి. 13th జూన్ 2023. రైట్. ఆ సెకీ క్లారిఫికేషన్కి సంబంధించి దాన్ని ఒక్కసారి స్క్రీన్ పైన చూపించండి. సీఎండీగా ఆయన ఎప్పుడు బాధ్యతలు చేపట్టారు, అసలు సెకీతో ఒప్పందం ఎప్పుడు జరిగింది, ఈనాడు దినపత్రిక సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది అంటూ, ఇది మనం చూస్తున్న సెకీ క్లారిఫికేషన్కి సంబంధించి. సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది, సీఎండీని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం, జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అంటూ రామోజీరావు గారి కుమారుడు, మీకు తెలుసు కదా ఆయన, కిరణ్, ఆయన రాసినటువంటి పేపర్లోని వార్త. ఏం రాస్తారైనా,
సెకీ సీఎండీని తొలగించారంట. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సెకీతో ఒప్పందం చేసుకున్నారని పరోక్షంగా తొలగించారని రాశారు. నిజానికి ఒప్పందం జరిగింది. ఒకసారి దానికి ముందున్న ఇది చూపించండి. 2021 డిసెంబర్ 1న డిసెంబర్ 1, 2021న సెకీతో ఒప్పందం జరిగింది. ఈయన రామేశ్వర్ ప్రసాద్ గుప్తా యాజ్ సిఎండి ఆఫ్ సెకీ 13th జూన్ 2023 డేట్ ఆఫ్ అపాయింట్మెంట్. ఆయన అపాయింట్మెంట్ జరిగింది, ఆయన పదవిని స్వీకరించింది జూన్ 2023. ఇక్కడేమో సెకీతో ఒప్పందం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి 2021 డిసెంబర్ 1వ తారీఖున. కానీ రామోజీరావు గారి తనయుడు, తండ్రిని మించినటువంటి తనయుడు అంటారు, అలా తండ్రిని మించిపోతున్నారన్నమాట ఇప్పుడు.